మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బజార్ మెయిన్ రోడ్లో నిలిపి ఉన్న కారులోంచి 28 లక్షల రూపాయలను దొంగిలించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రామగుండం సిపి ఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను దొంగిలించిన 24 లక్షల రూపాయలను, బైకులను, సెల్ ఫోన్లను మీడియా ముందు చూపించారు. ఈ సందర్భంగా దొంగతనం జరిగిన తీరును సిపి వివరించారు. ఈ నెల 17న ఉదయం 10:30కు బెల్లంపల్లి బజార్ మెయిన్ రోడ్ పక్కన గల సత్యన ఇడ్లీ బండికి చేరువలో నిలిపి ఉంచిన తెలుపు రంగు నుంచి 28 లక్షల రూపాయలు గల బ్యాగ్ని ఇద్దరు వ్యక్తులు తెలుపు రంగు పల్సర్ బైక్పై వచ్చి దొంగిలించుకుపోయిన విషయంలో నమోదు చేసి తన ఆదేశాల ప్రకారం మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ దేవా ఆధ్వర్యంలో నిందితులను పట్టుకోవడం కోసం 4 ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసి నిందితులు ప్రయాణించిన మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి వాటి ఆధారంగా ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించి ఆ కేసులో 4 నేరస్తులను పట్టుకోవడం జరిగిందని సిపి వెల్లడించారు. ఈ దొంగతనంలో నిందితులైన పటాలవత్ దాసు, జోగు అలియాస్ పోతులు శివ, ముప్పూరు రాజు, పండగ రాజులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. పట్లవత్ దాసు అనే వ్యక్తి గతంలో ఫిర్యాదైన హైదరాబాద్ విపిన్ కుమార్ అనే వ్యాపారి వద్ద కార్ డ్రైవర్గా పనిచేశాడని, అదే సమయంలో వారు కలెక్షన్ కోసం ఎక్కడెక్కడికి వెళ్తారు, డబ్బులు పెద్ద మొత్తంలో కలెక్షన్ చేస్తారు అనే విషయం తెలిసి డబ్బు దొంగిలించి జీవితంలో త్వరగా స్థిరపడొచ్చు అనే దురుద్దేశంతో తాను డ్రైవర్గా పని మానేసే ముందు పైన తెలిపిన కార్తీక్కి నకిలీని తయారు చేసుకుని తనకు స్నేహితులైన మిగిలిన పోటలు శివ, ముప్పూరు శివ, పండగ రాజులతో కలిసి ఈ నెల 16న కారు హైదరాబాద్ నుంచి బయలుదేరిందని తెలుసుకుని అదే రోజు రాత్రి మంచిర్యాలలో కలెక్షన్కి వచ్చిన వారు తరచూ బస్ చేసే లాడ్జికి దగ్గరలో గుడిలో రాత్రికి ఉండి తెల్లవారు ఇద్దరుగా 2 బైకుల్లో విడిపోయి డబ్బులున్న కారును వెంబడిస్తూ బెల్లంపల్లిలో టిఫిన్ సెంటర్ ముందు నిలిపించగా శివ, దాసులు బైక్పై హెల్మెట్, మాస్క్ ధరించి వచ్చి వారి వద్ద ఉన్న నకిలీకిని ఉపయోగించి కారులోంచి కలెక్షన్ డబ్బులున్న బ్యాగ్ని దొంగిలించుకుని పోయారు. తర్వాత వారు పాత బెల్లంపల్లి శివారులో గల అడవిలో తలదాచుకుని ఈ రోజు ఉదయం టిఫిన్ చేయడానికి పరిస్థితిని బట్టి హైదరాబాద్ వెళ్ళిపోవడానికని బెల్లంపల్లికి వస్తుండగా ప్రభుత్వ కళాశాల బెల్లంపల్లి బస్తీ మూల వద్ద పోలీసు వాహనాలు తనిఖీ చేస్తుండగా డబ్బు బ్యాగులతో బైకులపై వస్తూ పట్టుబడ్డారని సిపి తెలిపారు. మంచిర్యాలలో చేసుకొని మళ్ళీ ఆసిఫాబాద్లో కూడా చేసుకొని మళ్ళీ బెల్లంపల్లి దగ్గర అక్కడ టిఫిన్ చేయడానికి ఆగాను. టిఫిన్ చేయడానికి ఆగినప్పుడు సడన్గా కార్ యొక్క డోర్ ఓపెన్ చేసినట్టు సౌండ్ రావడము, ఇమ్మీడియట్గా దాంట్లో ఉన్న క్యాష్ అంతా ఒక బైక్లో ఉన్న 2 వ్యక్తులు ముసుగేసుకొని హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా వితిన్ షార్టెస్ట్ టైంలో అంతా మొత్తం కమిషనరేట్ మొత్తం వెహికల్ చెకింగ్స్, తర్వాత బ్లూ కోడ్స్ కానీ, తర్వాత అందరూ అలర్ట్ కావడము, తర్వాత సీసీ కెమెరాస్ చూడడము ఇవన్నీ జరిగిన తర్వాత అయినా కానీ మనకు క్లూ దొరకలేదు. ఆ రోజంతా అలా జరిగిపోయింది. బట్ ఎక్కడైతే మనం సీసీటీవీ ఫుటేజెస్ని బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసుకుంటూ వెళ్ళినప్పుడు మన టీం అంతా సిసిఎస్ టీం, డీసీపీ గారు, తర్వాత ఏసీపీస్, అందరు ఇన్స్పెక్టర్స్ అందరూ ఒక టీమ్గా చేసి డిఫరెంట్ డిస్కషన్స్లో కూర్చొని మొత్తం డీటెయిల్గా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మనకు ఒక బైక్లో వెనక చూపించబడుతున్న వైట్ పల్సర్ బైక్ అనేది దాని యొక్క నంబర్ ప్లేట్ కోసం మనకు కనబడింది. దాన్ని మనం అనాలిసిస్ చేసి చూస్తే అది ఎవరిదని తెలిసింది. దాంట్లో భాగంగానే అప్పటికే మన కమిషనరేట్ దాటి వెళ్ళడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవన్నీ అనాలిసిస్లో భాగంగా అన్ని టీంలు వర్క్ చేయడం వల్ల ఈరోజు మనకి 4 దొరకడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ కొన్ని రోజులు ఒక 1 డే అటు ఇటు ఫారెస్ట్లలో ఉండేసి మళ్ళీ బ్యాక్ వస్తూ మనకు ఇక్కడ హైదరాబాద్ పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు వెహికల్ చెక్కింగ్లో దొరికింది. సో దాంట్లో టోటల్గా మన కంప్లైంట్ 28 lakhs పోయిందని చెప్పి అందాజా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వీళ్ళ దగ్గర అందరికి 24 lakhs వరకు, అలాగే 2 వెహికల్స్, సెల్ ఫోన్స్ కూడా మనం రికవర్ చేసాము. ఇంటాక్ట్ మొత్తం టోటల్గా ఇంకేదైనా ఈ మిస్ మ్యాచ్ ఏమైనా జరిగిందా, ఇక్కడ ఖర్చు పెట్టినది కూడా ఇంకా ఇంట్రాక్షన్ తెలియదు. ఇప్పుడైతే 24 lakhs మొత్తం టోటల్గా వాళ్ళది ఎంత తీసుకుపోయారో అంతవరకు అని చెప్తున్నారు. సో దీంట్లో భాగంగా ఈ అనాలిసిస్ చేసి చాలా యాక్టివ్గా ఇమ్మీడియట్గా ఈ యొక్క కేసుని వితిన్ షార్టెస్ట్ టైంలో చేయించిన అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తర్వాత ఈ యొక్క ఫాస్ట్ యాక్ట్లో భాగంగా ఈ 4 అక్యూజ్డ్, ఫస్ట్ అతను పట్లవత్ దాసు, నెక్స్ట్ పోతుల శివ, ముప్పూరి రాజు అండ్ పండుగ రాజు. యాక్చువల్లీ ఇది ఎట్లా జరగాలని చెప్పడానికి ఒక సస్పిషన్ అది వచ్చింది మనకు. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే కలెక్షన్ చేస్తున్నారో వాళ్ళ మీద సస్పిషన్ వచ్చింది ఫస్ట్. ఎందుకంటే డోర్ లాక్ చేసి రిమోట్ కంట్రోల్తో సౌండ్ వచ్చినప్పుడు ఎవరు తీసుంటారు ఇది అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి తెలిసి ఉంటుంది కదా వీళ్ళ మనిషి ఎవరైనా ఉన్నారా అని
రకంగా బ్యాక్డ్రాప్లో చేయడం జరిగింది. దాంట్లో మళ్ళీ క్రాస్ రోడ్ దగ్గరకు రావడానికి వీళ్ళు టిఫిన్ చేయడానికి దిగినప్పుడు ఏదైతే డూప్లికేట్ ఆల్రెడీ చేసుకున్నారో దాంతో లాక్ని ఓపెన్ చేసి అది డబ్బులు ఎక్కడ పెడతారు ఎలా పెడతారు అనేది ఆల్రెడీ డ్రైవర్కి తెలుసు కాబట్టి ఇమ్మీడియట్గా లాక్ని డూప్లికేట్ ఓపెన్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని క్షణాల్లో పారిపోవడం జరిగింది. సో ఇలా మనకి ఆల్రెడీ ఒక సస్పిషన్ ఉండింది. ఇంత అక్యురేట్గా ఇంత యాక్యురసీగా బండి ఆగడం వేరే వచ్చి ర్యాండమ్ దొంగలకి దొరకపోవచ్చు అనేది దాని మీద మనం అనాలిసిస్ చేయడం వల్ల అలాగే మనకు ఫుటేజెస్ తర్వాత ఈ యొక్క CDRs అన్నీ అనాలిసిస్ చేయడం వల్ల మనకి ఈ యొక్క క్లూ బయటపడి ఇందులో భాగంగా అందరూ ఈ నలుగురు మనకు దొరకడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్స్ ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం. కాగా నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బెల్లంపల్లి 1 టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య, కానిస్టేబుల్ ఐ మల్లేశం, మంచిర్యాల CCS కానిస్టేబుల్ సతీష్ శ్రీనివాస్ను సిపి క్యాష్ రివార్డు అందజేసి అభినందించారు.